రైట్ అండి. ఒకసారి మనం ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ప్రీవియస్ ఇయర్ 2022లో అడిగిన షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ కొన్ని మీకోసం అండి, కొన్ని దాంట్లో ఉన్నవి తీసుకున్నాను. ఒక్కొక్క షిఫ్ట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ ఎలా వచ్చేది అనేది ఒకసారి చూద్దామండి. నేను మీకు స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తానండి క్వశ్చన్స్ని. సో మీరు దానికి ఆన్సర్ ఎలానో ఒక్కసారి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, టైం కిల్లింగ్ కాకుండా ఎలా అప్రోచ్ అవ్వాలి దాని గురించి చూద్దామండి. ఒకసారి ఆ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏముందో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాడు. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటున్నాడు. సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావడానికి 4 రూల్స్ ఉన్నాయి. తెలుసు కదా మనకి. ఏముంది, పవర్ నెగిటివ్లో ఉండకూడదు, పవర్లో ఫ్రాక్షన్ ఉండకూడదు, వేరియబుల్కి రూట్ ఉండకూడదు, దాంతోపాటుగా డినామినేటర్లో వేరియబుల్ రాకూడదు. ఈ 4 రూల్స్ గుర్తున్నట్లయితే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈజీగా చేస్తాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే దాని డిగ్రీ ఎంత ఉండాలంటే 2 మాత్రమే ఉండాలి, అంటే హైయెస్ట్ పవర్ 2 మాత్రమే ఉండాలి. అలా వచ్చేవి ఫస్ట్ ఆప్షన్లో ఏమని చూడండి, x+1² = 2 × x-1 అని ఉందండి. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే x². సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం, ఇంకా రెండోది ఏమన్నా అయ్యిందేమో చూద్దాం. సో దీన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x² ఛాన్స్ ఉంది మనకి. నెక్స్ట్ రెండో ఈక్వేషన్ ఏముందండి, 3x² + 2x + 5 = 8x + 3 + 3x² ఉందండి. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో 3x² ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా 3x² ఉందండి. సో ఈ 3x² ఈ 3x² ఇక్కడ వస్తే ఏమవుతుందండి, -3x² అవుతుంది. సో 3x² క్యాన్సిల్ అవుతుంది. ఇందులో అసలు x² టర్మ్ అనేది ఉందా అండి, లేదు. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. నెక్స్ట్ దాంతోపాటుగా ఇంకొకటి థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చానండి, x+1² = x-1³ అండి. సో ఇక్కడ చూస్తే మనం దీన్ని a+b² ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందండి, x² + 2x + 1² అవుతుంది. సో మనం x² ఒకటే రాసుకుందాం, ఎందుకంటే మిగిలిన వాటితో పని లేదు మనకి. నెక్స్ట్ ఇక్కడ x అంటే a-b³ ఫార్ములా అండి. a-b³ ఫార్ములా a³ + b³ - 3ab × a-b ఫార్ములా. సో మనకి a³ అంటే x³ వస్తుంది. సో క్యూబిక్ టర్మ్ ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ దాంతోపాటుగా మనకి ఫోర్త్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ x+1² = x-1². ఒకసారి చూడండి, మనం దీన్ని ఎక్స్పాండ్ చేసి ఏమవుతుందండి, x² + సంథింగ్ వాల్యూ వస్తుంది. దీని కూడా ఇది a-b ఎక్స్పాండ్ ఫామ్లో ఉంది, x² + సంథింగ్ వాల్యూ వస్తుంది. సో x² క్యాన్సిల్ అయిపోయిందండి, అసలు దీంట్లో x² టర్మే లేదు. సో ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది కాదండి. జస్ట్ మనకు అయ్యే ఛాన్స్ ఏంటి అంటే ఈక్వేషన్ 1 మాత్రమే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వడానికి ఉందండి. సో ఎగ్జామ్లో మనం మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నా x² టర్మ్ ఉందా, x³ టర్మ్ ఉందా, x టర్మ్ ఉందా, ఈ టర్ములు చూసుకుంటూ పోతే సరిపోతుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, x⁴ - x² - 2² + 2 - x = 0 ఈజ్ అని అడిగిండండి. ఆప్షన్స్ ఏమున్నాయి ఒకసారి చూస్తే, ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషనా, జస్ట్ ఏ నెంబరా, బైక్వాడ్రాటిక్ ఈక్వేషనా, లీనియర్ ఈక్వేషనా. ఒకసారి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దామండి. మొత్తం సాల్వ్ చేయాల్సిన పని కూడా లేదండి, జస్ట్ క్వశ్చన్ రాసుకుంటే సరిపోతుంది. x⁴ - x² - 2² + 2 - x. సో ఇంతవరకే ఉందండి. సో ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ x⁴ ఉంది మైనస్ ఇది a-b² లాగా ఉంది. సో అప్పుడు ఏమవుతుందండి, a² అవుతుంది. అంటే ఇక్కడ x² అంటే x⁴ అండి. సో మరి ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు బోత్ ఆర్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకు మిగిలే టర్మ్ ఏంటి అంటే x² టర్మ్ మిగులుతుంది. సో ఇది ఏమవుతుంది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇది జస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుందండి. ఓకే అండి. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమి ఇచ్చిందో ఒకసారి చూడండి. ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండండి. x-5² = 5x + 11. ఈ ఈక్వేషన్కి ఈ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండండి. సో మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా ఆప్షన్స్ త్రూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే ఈజీగా ఉంటుందండి. సో ఎప్పుడైనా మనం ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి. దీనికి ఆప్షన్స్ త్రూ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ఆప్షన్ ఏమి ఇచ్చిండండి, 1 and 14 అని ఇచ్చిండు, 5 and 7 అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకోటి 2 and -13 అండ్ D1 వచ్చేసి 3 and
12 అని ఇచ్చిందండి. సో దీన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంటుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ ఈక్వేషన్ వస్తుంది, దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదంతా చేస్తే పెద్ద ప్రాసెస్, ఒక 2-3 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో మనం వితిన్ సెకండ్స్లో ఎలా చేయాలంటే ఇచ్చిన ఆప్షన్స్లో సేమ్ ఆప్షన్స్ ఒకటి కూడా లేవు కాబట్టి ఫస్ట్ ఏ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. ఏలో ఉన్న ఫస్ట్ ఏంటంటే 1, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలండి. సో 1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1 ప్లస్ 11 ఈక్వల్ వాల్యూస్ రావాలి. సో 1 మైనస్ 4 అంటే -5 అంటే -4 హోల్ స్క్వేర్ 5 ప్లస్ 11 -4 అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 16 అండి. సో ఇది 1 రావడానికి ఛాన్స్ ఉందండి, ఇది ఒకటి ఛాన్స్ ఉంది. సో ఇందులో 1 ఏది లేదు. నెక్స్ట్ 14 కూడా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుందండి. 14 మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 14 ప్లస్ 11. 14 మైనస్ 5 ఎంత అండి? 9 స్క్వేర్. 14 5 20 70 ప్లస్ 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 81. 9 స్క్వేర్ ఆల్సో 81. సో బోత్ ఆర్ ఈక్వల్ అయిపోయినాయి. సో ఆన్సర్ మనకి ఏంటండి 1 అండ్ 14 అవుతున్నాయండి దీని రూట్స్. జస్ట్ మనం ఇచ్చిన ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి, అయిపోతుంది. ఒకవేళ ఇది చూడండి ఒకసారి, 5 మైనస్ 5 అంటే 0 స్క్వేర్ అవుతుంది. 0 స్క్వేర్ అంటే ఇక్కడ అసలు 0 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి బి అయితే అసలే కాదు. ఒకసారి 2 సబ్స్టిట్యూట్ చేయండి. -3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఇక్కడ 10 అవుతుంది. 10 ప్లస్ 9 21 అవుతుంది. -9 21 అనేది ఈక్వల్ కాదు. సో 3 పెడితే -2 హోల్ స్క్వేర్ అంటే 4 15 26 అవుతుంది. సో ఇది కాంది ఏదండి, ఓన్లీ జస్ట్ మనకి ఉండే ఆన్సర్ 1 అండ్ 4 అండి. జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ 5/2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ 4x స్క్వేర్ మైనస్ mx ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ m ఎంత అని అడుగుతున్నాడండి మనల్ని. అక్కడ ఇచ్చింది ఏంటంటే ఒకటే ఒక రూట్ ఇచ్చిండండి, 5/2 ఇచ్చిండు. సో ఏ రూట్నైనా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో దాన్ని 0 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి దాని వాల్యూ 0 రావాలి. సో మనం ఇప్పుడు x ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే ఈక్వేషన్ 4x స్క్వేర్ మైనస్ mx ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 కదండి. సో దీని ప్లేస్లో మనం ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 5/2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 5/2 హోల్ స్క్వేర్ మైనస్ m ఇంటూ 5/2 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ 4 ఇంటూ 5 5 is 25/4 మైనస్ 5m/2 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 25 ఈ 25 50 అవుతుంది. 50 మైనస్ 5m/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఈ 15 అక్కడ తీసుకెళ్తే -5m/2 ఈజ్ ఈక్వల్ టు -50. బోత్ సైడ్ మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి. 5m ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 2 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు 5 1 5 10 అవుతుంది కాబట్టి 10 2 20 అవుతుందండి ఆన్సర్. m వాల్యూ ఎంత వస్తుంది? 20 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. ఇక్కడ రూట్స్ ఇచ్చాడండి. రూట్స్ ఏమేమి ఇచ్చాడంటే √3 + 1 ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి √3 - 1 ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చాడండి. కింద ABCD అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఈ రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీనికి డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుందండి. సో దీన్ని ఆల్ఫా అనుకుంటే ఇది బీటా అవుతుంది. దీని ఫార్ములా ఏంటి అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇదొక దాని డైరెక్ట్ ఫార్ములా అండి. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ √3 ఇక్కడ ప్లస్ అండి, ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. √3 అంటే 2√3x అవుతుందండి. మధ్యలో 2√3x, x² మైనస్ 2√3x. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా చేయండి. ఇది a+b ఇంటూ a - బీటా లాగా ఉంది. సో a+b ఇంటూ a - b లాగా ఉంది. ఫార్ములా ఏంటండి? a² మైనస్ b² అవుతుంది. సో 3 - 1² అంటే 2 అవుతుంది. సో +2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఆప్షన్ ఎక్కడ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఆప్షన్ చెక్ చేయండి. ఎన్నో ఆప్షన్లో ఉంది? రైట్, థర్డ్ ఆప్షన్లో ఉంది. x² మైనస్ 2√3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అలా అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉందండి. ఎలా చేస్తామంటే ఇచ్చిన ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేయడమే. ఫస్ట్ మనకు ఆల్ఫా బీటా రావాలండి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో లాస్ట్ ఈక్వేషన్లో 2లు ఉన్నాయి. ఏంటి రెండవది అంటే బి తప్ప మిగిలిన 3 ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఫార్ములా ఉంది కదా -b/a అని. సో -b/a చూసుకోవాలి. -b అంటే x² కోఎఫిషియంట్ బై a అంటే x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్ చూసుకోవాలి. సో దీన్ని యాడ్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 2√3. సో మనకి ఆప్షన్లలో -b/a చేస్తే వచ్చేది -2/3 చేస్తాం కాబట్టి వచ్చేది ఏంటి అంటే అది. సో ఆన్సర్ 3 అవుతుంది.
నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి. సిక్స్త్ క్వశ్చన్ ఏముందో ఒకసారి చూడండి. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వూజ్ రూట్స్ ఆర్ m అండ్ n. సో మనకి ఇచ్చిన ఏంటండి m, n అనే రెండు రూట్స్ ఇచ్చాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటున్నాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అవుతుందని. సో మనం ఆల్ఫా ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తాం, బీటా ప్లేస్లో n సబ్స్టిట్యూట్ చేస్తే x² మైనస్ m ప్లస్ n ఇంటూ ఎక్స్ ప్లస్ x ప్లస్ mn ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. అది ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఫ్యాక్టరైజ్ y³ మైనస్ xy² మైనస్ x² ప్లస్ x³ అంటుండండి. సో ఏంటి y³ మైనస్ xy² మైనస్ x² ప్లస్ x³ దీన్ని ఫ్యాక్టరైజ్ చేయమంటుండండి. సో మనం దీన్ని ఫ్యాక్టర్ చేయడానికి నెంబర్స్ ఏమన్నాయంటే జస్ట్ కామన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇందులో y³ ఉంది, ఇందులో y² ఉంది. సో రెండింటిలో y² కామన్ తీస్తే మనకి ఇందులో y మిగులుతుంది, ఇందులో x మిగులుతుంది. నెక్స్ట్ ఇందులో మైనస్ కామన్ తీస్తే x² ఉంది, x³ ఉంది. సో x² కామన్ తీస్తే మైనస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ y ఉంటుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది. x² బదులు ఇక్కడ x మిగులుతుంది. సో y మైనస్ x బోత్ సైడ్లో y మైనస్ x ఉంది. y మైనస్ x కామన్ తీస్తే y² మైనస్ x² అవుతుంది. సో ఇది y మైనస్ x అలాగే ఉంటుంది. ఇది a² మైనస్ b² ఫార్ములాలో ఉంది. సో a² మైనస్ b² ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b అవుతుంది. సో ఇక్కడ y మైనస్ x 2 టైమ్స్ ఉంది కాబట్టి y మైనస్ x హోల్ స్క్వేర్ ఇంటూ y ప్లస్ x అవుతుందండి. ఇది అవుతుంది ఆన్సర్. దాంట్లో ఆప్షన్స్లో ఎన్ని అవుతుందో చూడండి ఒకసారి, అది చూస్తే సరిపోతుంది. ఆప్షన్ నెంబర్ 1 అండి ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 2 and 5 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై అనే ఆప్షన్స్ ఇచ్చాడండి. సో మన ఆప్షన్స్ 3 కూడా వెళ్ళొచ్చు. 2 కానీ 5 కానీ ఈ ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 రావాలండి. అక్కడ వస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ మనకు డైరెక్ట్ ఫార్ములా తెలుసు కదా, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 2 + 5 7x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 2 5 10 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇదే ఈక్వేషన్. జస్ట్ సింపుల్గా మనకు ఆ ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 9 ఒకసారి చూడండి. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ bx² ప్లస్ cx ప్లస్ a. ఇక్కడ చూడండి bx² ప్లస్ cx ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. యాక్చువల్గా మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటండి ax² ప్లస్ bx ప్లస్ c లాగా ఉండాలి. కానీ మనకి ఇక్కడ రివర్స్లో ఇచ్చిండు. సో జస్ట్ మన కోఎఫిషియంట్ మార్చిండు. మరి మన ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ ఏమవుతుందండి, ఫార్ములా తెలుసు మనకు b² మైనస్ 4ac అని. సో మనకి ఈ ఫార్ములాను యూజ్ చేసుకుంటే మనకి b ప్లేస్లో ఏముందండి, ఇక్కడ b ప్లేస్లో c తీసుకుంటాం, a ప్లేస్లో b తీసుకుంటాం, c ప్లేస్లో a తీసుకుంటాం. సో b² అంటే ఇక్కడ c² మైనస్ 4 ఇంటూ a ప్లేస్లో b తీసుకోవాలి అండ్ c ప్లేస్లో a తీసుకోవాలి. అప్పుడు c² మైనస్ 4ab అవుతుంది ఆన్సర్. ఎన్నో ఆప్షన్లో ఉందండి అది c² మైనస్ 4ab అండ్ 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 10th క్వశ్చన్. ఇఫ్ a and b ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4x² ప్లస్ 5x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. క్వశ్చన్ ఏంటంటే x² ప్లస్ 5x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండే మనల్ని, a³ ప్లస్ b³ బై a² ప్లస్ b² మైనస్ 4ను ఫైండ్ అవుట్ చేయమంటుండండి. సో ఈ వాల్యూని అడుగుతున్నాడు మనకి. ఫస్ట్ మనం ఏం చేయాలి, a, b ఆర్ ద రూట్స్ అంటున్నాడు. సో దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా మనకు తెలిసిన ఫార్ములాస్ నుంచి వెళ్తే బాగుంటుంది. ఒకసారి ఇక్కడ x² ప్లస్ 5x ప్లస్ 4. సో దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఇక్కడ ఉన్న 1తో 1 ఇంటూ 4 చేస్తాం, 4 వస్తుంది. 4కి ఫ్యాక్టర్స్ రాస్తే 1 4 అవుతుంది, 2 2 అవుతుంది. సో మనకు మిడిల్లో 5 రావాలి కాబట్టి 1 + 4 చేస్తే 5 అవుతుంది. సో +1 + 4 తీసుకుంటాం కాబట్టి దీని యొక్క రూట్స్ ఆపోజిట్ అవుతాయండి. జస్ట్ మనకి సింబల్స్ మారుతాయి. సో -1 -4 ద రూట్స్ అవుతాయి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. సో ఇక్కడ -1 హోల్ క్యూబ్ ప్లస్ -4 హోల్ క్యూబ్ బై a² -1 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్
4 అండి. సో ఇక్కడ -1 హోల్ క్యూబ్ అంటే -1 మైనస్ 4 4 16 464 బై 1 ప్లస్ 16 మైనస్ 4 అవుతుందండి. సో -65 బై 12 అంటే 13 అవుతుంది. 13 5 is 65. ఆన్సర్ ఈజ్ -5 అండి. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో అలా పెట్టేస్తే అయిపోతుంది. ఆప్షన్ 5 ఈజ్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి ఒకసారి. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are 2 and -1/2 అంటున్నాడు. సో మనము ఇచ్చిన ఆప్షన్స్ నుండి 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే ఎక్కడైతే 0 వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే మనకు తెలుసు ఫస్ట్ ఏం చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా చేయాలి, దాంతోపాటుగా ఆల్ఫా ఇంటూ బీటా చేయాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, 2 - 1/2 అంటే 3/2 వస్తుంది. ఆల్ఫా బీటా అంటే 2 × -1/2 2 క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. సో మనకు ఫార్ములా ఏంటండి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో x² ప్లస్లో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది, 3/2 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ -1 వచ్చింది. సో మనం ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2x² మైనస్ 3x మైనస్ 2 సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇటు అక్కడికి వెళ్తే 0 అవుతుంది. సో 2x² మైనస్ 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ 11కి 2x² మైనస్ 3x మైనస్ 2 ఈజ్ ద 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఒకసారి. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండండి. సో ఆప్షన్స్ త్రూ మనం ఆప్షన్స్ని ఒకసారి ఆప్షన్స్ త్రూ ఎలా చేయాలో చెప్తే చూడండి. ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. ఒకసారి 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1² మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 3. సో 1² అంటే 1 మైనస్ 4 ప్లస్ 3 ప్లస్ 1 4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ అయిపోతుంది. లేదు అనుకుంటే అలా కాకుండా మనం డైరెక్ట్గా దీన్ని ఆన్సర్ చేస్తే -4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనం ఇక్కడ 1 ఉంది కదా, 1 × 3 3. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 టేబుల్లో 3 1 టైమ్స్ వస్తుంది కాబట్టి 1 × 3. 1 నుండి 3ని ఏం చేస్తే -4 అవుతుందండి. -1 -3 చేయాలి. -1 -3 చేసినప్పుడు -4 అవుతుంది. సో దీని యొక్క ఆల్ఫాలు రూట్స్ ఏమొస్తున్నాయంటే +1 అవుతుంది. దీని యొక్క బీటా ఇంకో రూట్ ఏమవుతుందంటే సింబల్స్ మారుతాయి. సో 1 and 3 మనకున్న ఆప్షన్స్లో 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 13 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్, నేచర్ అడుగుతున్నాడు అండి ఇక్కడ. √3x² ప్లస్ 6x మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క నేచర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏం తెలిసి ఉండాలి, డిస్క్రిమినెంట్ అంటే విచక్షణ తెలిసి ఉండాలి. విచక్షణ ఏమవుతుందండి, b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో b ప్లేస్లో 6 ఉంది. 6² మైనస్ 4 ప్లేస్లో √3 ఇంటూ a కూడా √3 ఉంది ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో 36 మైనస్ 4 ఇంటూ 3 √3 ఇంటూ √3 3 అవుతుంది. సో 36 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుందండి. ఈ 24 అనేది గ్రేటర్ దెన్ 0 కాబట్టి ద ఈక్వేషన్ హ్యాస్ 2 రియల్ రూట్స్ అండ్ దే ఆర్ డిఫరెంట్. అక్కడ ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి, అది ఆన్సర్ అవుతుందండి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అనే డిస్టింక్షన్ సేమ్ అండి. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏమని చూడండి ఒకసారి. ఇఫ్ a and b ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² మైనస్ 5x మైనస్ 14 దెన్ ద వాల్యూ ఆఫ్ a³ b² ప్లస్ a² b³ ఈజ్ అంటున్నాడు. సో దీంట్లో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. మనం దీంట్లో ఫస్ట్ ఏం చేయొచ్చు, దీన్ని 2 టైప్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఫస్ట్ టైం ఏంటంటే దీంట్లో ఉన్న మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. రూట్స్ ఫైండ్ అవుట్ చేసి దీని వాల్యూ ఏ ప్లేస్లో బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో దాన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం చాలా టైంతో కూడుకున్న పని. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇచ్చిన కండిషన్ నుంచి ఏదైనా ఈజీగా రాసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అబ్జర్వ్ చేయాలి. సో a³ b² ప్లస్ a² b³ అంటే దీంట్లో a² ఉంది, దీంట్లో b² ఉంది. సో a² b² కామన్ తీస్తే ఇందులో ఏ మిగులుతుందండి, a మిగులుతుంది. ప్లస్ ఇందులో ఏ మిగులుతుంది, b మిగులుతుంది. సో మనకు తెలుసు a ఇంటూ b, a² b² a ఇంటూ b హోల్² అని రాసుకోవచ్చు. దాంతోపాటుగా a ప్లస్ b అని రాసుకోవచ్చు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడగానే మనకి ఏం అర్థమవుతుంది, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఇది సమ్ ఆఫ్ ద జీరోస్ అని అర్థమవుతుంది. సో మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్ మైనస్ b బై a, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ c బై a. సో మైనస్ b బై a అంటే -5/1 c బై a -14/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇది -14 అవుతుందండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మా ఏబి అంటే -14 హోల్ స్క్వేర్ ఇంటూ 5.
-14 హోల్ స్క్వేర్ మీన్స్ 196 ఇంటూ 5 దాన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 980 అవుతుందండి. దిస్ ఈజ్ అ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఇలాంటివి ఇలా చేయాలండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. క్వశ్చన్లో ఇన్ని క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. సో ఈ మోడల్కు మించి రావండి. వస్తే రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదు అంటే రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదు అంటే డిస్క్రిమినెంట్ అడుగుతాడు, లేదు అంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటాడు. ఈ 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్సే మనకు ఉన్నాయి. 4 టైప్స్. దాంతోపాటుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానిది ఏది అయింది ఏది, ఈ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. ఈ 5 టైప్స్ మీరు నేర్చుకున్నారంటే కంపల్సరీగా 2 or 3 క్వశ్చన్స్ అండి. కొన్ని షిఫ్ట్లో 3 or 4 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. మనం మినిమం 2 అనుకున్నా కానీ 2 మార్క్స్ ఈజీగా ఉంటాయండి. జస్ట్ ఒక ½ an hour సెషన్ ఇది మీకు సరిపోతుంది. 2 మార్క్స్ ఈజీగా ఉంటాయి. హోప్ఫుల్లీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.